ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. సో చూడండి, నార్మల్ వీడియో ఇది మనకు జస్ట్ ఇక్కడ సింపుల్గా స్లో మోషన్లో ఉంది, కొంచెం నార్మల్గా స్లో మోషన్లో ఉంది. సో ఇప్పుడు ఒక్క క్లిక్లో మనం ఈ వీడియోని ఈ విధంగా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఈ విధంగా డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక క్లిక్లో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకే, మీ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అయినా ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. సో మీరు సెక్యూర్ VPN కాకుండా వేరే VPN యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్లో క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసి మీకు ఇక్కడ చాలా వెబ్సైట్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు templates.guru.com అని ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది చూడండి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇదైతే బెస్ట్ టెంప్లెట్ని ప్రొవైడ్ చేస్తుంది మనకు. ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసుకోండి, templates.guru.com అని ఈ విధంగా. ఓకే, ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ నుంచి మీరు టెంప్లెట్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మనకు స్టార్టింగ్లోనే మనకు ట్రెండింగ్లో ఉండే ఎఫెక్ట్ అనేది వస్తుంది మనకు, స్లో మోషన్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ ఇది. సో ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇందులో మనకు 11 వరకు స్లో మోషన్ క్యాప్కట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ ప్రీవ్యూలో చూసినట్టుగా అలాంటి టెంప్లెట్ సేమ్ అదే విధంగా వీడియో రావాలంటే ఇక్కడ మనకు సెకండ్ వన్ ఇది సినిమాటిక్ బ్లర్ స్లో మోషన్ అనే ఈ టెంప్లెట్ని మీరు యూస్ చేసుకోవాలి. ఓకే, ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఇక్కడ ఓకే సినిమాటిక్ బ్లర్ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసి మీకు ఆ టెంప్లెట్ కూడా వచ్చేస్తుంది. లేదా మీకు డైరెక్ట్గా ఇక్కడ ట్రెండింగ్లో కూడా ఉంది ఇక్కడ స్లో మోషన్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇందులో మనకి ఇక్కడ సెకండ్ వన్ సినిమాటిక్ బ్లర్ స్లో మోషన్ అనే ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది మనకు. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో కింద మనకు యూస్ టెంప్లెట్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, కింద అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి మీ వీడియో అనేది 7 seconds కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండాలన్నమాట. ఓకే, సో అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ప్రీవ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇది జస్ట్ ఇక్కడ టైం తీసుకుంటుంది. ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అప్లయింగ్ అనేది అవుతుంది ఇక్కడ. సో ఇది 100% అప్లై అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేసుకోవాలి. సో నార్మల్గా ఉన్న వీడియోని స్మూత్గా స్లో మోషన్లో కన్వర్ట్ చేసుకుంటే కొంచెం ఈ టెంప్లెట్లో మనకు టైం తీసుకుంటుంది, అంతవరకు కొంచెం వెయిట్ చేసుకోవాలి. బిలో ఒక 30 seconds 40 seconds వరకు వెయిట్ చేసుకుంటే మనకి ఇక్కడ టెంప్లెట్తో పాటు మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ మనం ఎలాంటి ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు స్టార్టింగ్లోనే డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అండ్ మన వీడియో అనేది చాలా స్లో మోషన్ అండ్ స్మూత్ మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. మధ్య మధ్యలో ఫాస్ట్ కూడా మూవ్ అవుతుంది. సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి మీరు కొంచెం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 90% వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 100%కి దగ్గరగా వస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ని కొంచెం తగ్గిస్తాను నేను. ఎస్, ఒక మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వస్తుంది, అలాగే ఈ విధంగా ఫాస్ట్ మోషన్లోకి వీడియో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ గ్యాలరీలోకి సింపుల్గా. ఓకే, మీ వీడియో రెడీ అయిపోతుంది.